గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారతీయ ఉత్పత్తుల ఖాదీ సంత రానున్న రోజుల్లో గ్లోబల్ సంతగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయులందరూ స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు మన దేశం నిస్సహాయ స్థితిలో ఉండేదని ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి కార్యక్రమాలతో స్వయం ప్రతిపత్తి సాధించేలా చేస్తున్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ విగ్రహం వద్ద పూజలు చేశారు. జమ్మి చెట్టుకు నమస్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సీఎంకు జమ్మి చెట్టు ఆకులు అందజేశారు. అనంతరం స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. చేతివృత్తి కళాకారులతో మాట్లాడి వారి ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల్ని పరిశీలించి ఎంత ఆదాయం వస్తోందని ఆరా తీశారు. ఖాదీ ఉద్యమం, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి ఫోటో ఎగ్జిబిషన్తో పాటు 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో రాష్ట్రంలో చేసిన సేవా కార్యక్రమాల స్టాల్ని సందర్శించారు. అనంతరం వేదికపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి నూలు వడికారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విజయదశమి కానుకగా సీఎం అందజేశారు. స్వాతంత్రోద్యమానికి రాట్నమే ఆయుధమై తిరుగుబాటుకు సాధనంగా నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని రకాల హస్తకళలకు ప్రోత్సాహకాలు ఇస్తామని స్పష్టం చేశారు. మన ఉత్పత్తుల్ని మనమే ప్రమోట్ చేయాలని పిలుపునిచ్చారు. సంత అనగానే మనకందరికి జ్ఞాపకం ఉంటుంది పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒక రోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రొడక్ట్స్ తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. బ్రాడ్ గా చరిత్రను గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తుకు మనం అంకితమయ్యే పరిస్థితికి వస్తుంది. ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని, విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలువిచ్చారు. ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది. స్వాతంత్రం కంటే ముందు భారతదేశం, చైనా 60% విదేశ మార్కెట్ మన దేశాలని జరిగేది. విదేశీయుల దాడి, బ్రిటిష్ వారి పాలన, మొత్తం విదేశ వస్తువులపైన మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, యు నేమ్ ఎనీథింగ్, ప్రతి ఒక్క దానికి నాంది పలికారు. ఒకప్పుడు ఇండియా అనేది వేరే కంట్రీస్ ని చూస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి మాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతామని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎక్కడికక్కడ మన సంస్కృతిని గుర్తుపెట్టుకుంటున్నాయి. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ప్రపంచాన్ని మనం యాచించే పరిస్థితి కాదు, శాసించే పరిస్థితి రావాలి. అదే నిజమైన స్వాతంత్రం. ఒకప్పుడు అరకు కాఫీ ఆ ప్రాంతానికే తెలిసేది కాదు. స్లోగా నేను నాంది ఫౌండేషన్ చెప్పి అరకు కాఫీని ప్రమోట్ చేయమన్నాం. ప్యారిస్ లో షాప్ పెట్టారు. తర్వాత ప్రధానమంత్రి గారు వస్తే ఆయన తీసుకుపోయి ఆ స్టాల్లో కూర్చోబెట్టి కాఫీ ఇప్పించా. ప్రధానమంత్రి గారు మళ్లీ మాట్లాడారు. దీంతో ఒక గిరిజన ప్రాంతంలో పండించే అరకు కాఫీ ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1 కాఫీగా తయారైందంటే దానికి కారణం ప్రోడక్ట్, చాలా మంచి ప్రోడక్ట్, ప్రమోషన్ అదే విధంగా మనం చేశాం. మనం ఎప్పటికప్పుడు మాట్లాడమే కాకుండా ప్రమోట్ చేయగలిగితే స్ట్రాంగ్ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. మన దేశం మరోసారి స్వదేశీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. రాబో కాలంలో సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ కు రాబోతుంది. మన దేశం స్వయం సమృద్ధి సాధించి రక్షణ రంగంలో దూసుకెళ్లిపోతుంది. మన యొక్క మిజైల్, సబ్మెరైన్స్ ప్రపంచం అంతా కొనే దిశగా అడుగులు వేస్తున్న గొప్ప సందర్భం. స్వదేశీ ఉద్యమం యొక్క ముఖ్యమైన లక్షణం మన కాళ్లపై నిలబడటం, మనవి అనుకున్న అన్ని విషయాల పట్ల గౌరవం ఉండటం, మన ప్రాంతంలో తయారయ్యే ఉత్పత్తుల్ని మనం కొనుగోలు చేయటం, నలుగురు కొనిపించేటట్టు చేయటం, ఆ విధంగా అడుగులు వేయాలి. స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. మన ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నది బీయింగ్ అన్ ఇండియన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు తెలుసు. అండ్ స్వదేశీ ప్రోడక్ట్స్ పిఎం గారు కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు, మన స్వదేశీ ప్రోడక్ట్స్ ని మనము ప్రమోట్ చేయాలి. నేను వస్తున్నప్పుడు మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా స్టార్ట్ అయింది, లైక్ వ్యాక్సిన్స్ దగ్గర నుంచి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బి ఆన్ ది స్టేజ్. గాంధీ స్ఫూర్తితో స్వరాజ్య సాధన కోసం పనిచేసిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు వారసత్వాన్ని వారి కుటుంబ సభ్యురాలు కొనసాగిస్తున్నారంటూ ఆదిలక్ష్మిని సీఎం అభినందించారు. ఆదిలక్ష్మిని శాలువా కప్పి సత్కరించారు.
తాతయ్య గారు, నానమ్మ గారు, పసల కృష్ణమూర్తి గారు, అంజలక్ష్మి గారు గాంధీ గారి పిలుపు మేరకు వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలుకి వెళ్లారు. తాతయ్య గారు భీమవరం అప్పుడు సబ్ కలెక్టరేట్ పై బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించి మన జాతీయ జెండాను ఎగరేస్తే వారిద్దరిని అరెస్ట్ చేశారు. నానమ్మ గారికి జైల్లో ఒక పాప పుట్టారు. మోడీ గారు భీమవరం వచ్చినప్పుడు 2022లో మా మేనత్త గారికి జైల్లో పుట్టిన ఆవిడకి సన్మానం చేశారు. ఇలాంటి కుటుంబాలు ఒక స్ఫూర్తిదాయకం. వారసత్వాన్ని వదిలిపెట్టకుండా ఆవిడ కూడా ఈరోజు ఖాదీ సంతలో భాగస్వామ్యం ఏంటంటే అభినందనలు. ఖాదీ సంత కార్యక్రమానికి విచ్చేసిన వారంతా ఆత్మనిర్భర్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. అతిథులకు కొబ్బరితో తయారు చేసిన బొమ్మల్ని బహుమతిగా అందజేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు.